హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రామేశ్వరం ఆలయ చరిత్ర మరియు సందర్శనీయ ప్రాంతాల గురించి వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణంలో శ్రీ రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడు వానరుల సహాయముతో సేతువు నిర్మించి అనగా వారధి నిర్మించి లంకకు చేరుకొని రావణాసురుడిని సంహరించి సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చారు. అందుచేతనే రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురుడిని నిహతుడిని చేశాక స్వయముగా శ్రీరాముడు రామనాథేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. రామేశ్వరం పుణ్యతీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలతో పర్యాటక స్థానాలు ఏర్పడడం వలన భక్తులను పర్యాటకులను ఆకర్షణీయంగా మారింది మరియు ఎంతో అభివృద్ధి చెందుతుంది. భౌగోళికం: రామేశ్వరం సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపం. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరు చేస్తోంది. శంకు ఆకారంలో ఉన్న ఈ ద్వీపం విస్తీర్ణం 61.8 చదరపు కిలోమీటర్లు. ఈ ద్వీపం భూభాగాన్ని ఎక్కువగా రామనాథ స్వామి దేవాలయం ఆక్రమిస్తుంది. ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక. ఇక్కడ నుండి శ్రీలంక దేశం కనిపిస్తూ ఉంటుంది. శ్రీలంక ప్రధాన పట్టణం కొలంబో 112 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామేశ్వరం జనాభా 2024 నాటికి తమిళనాడులోని రామేశ్వరం మున్సిపాలిటీలో సుమారు 61,000 మంది నివాసితులు ఉన్నట్లు అంచనా. ఈ అంచనా 44,856 జనాభాను నమోదు చేసిన 2011 జనాభా లెక్కల అంచనాల ఆధారంగా రూపొందించబడింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా షెడ్యూల్ చేయబడిన 2021 జనాభా గణన వాయిదా వేయబడింది మరియు తదుపరి జనాభా గణన 2024లో నిర్వహించబడుతుందని అంచనా వేయబడింది. సెన్సస్ 2011 రామేశ్వరం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర పట్టణం. రామనాథ స్వామి ఆలయానికి మరియు చారిత్రాత్మకమైన రామసేతుకు సమీపంలో ఉంది. పట్టణ జనాభాలో దాదాపు 87.4% హిందువులు, 8.13% క్రైస్తవులు మరియు 4.36% ముస్లింలు ఉన్నారు. రామేశ్వరంలో అక్షరాస్యత రేటు 82.61%, పురుషుల అక్షరాస్యత 87.64% మరియు స్త్రీల అక్షరాస్యత 77.42%. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 969 స్త్రీలు మరియు పిల్లల లింగ నిష్పత్తి 974. సెన్సస్ ఇండియా ఈ గణాంకాలు, అంచనాలు మరియు అధికారిక సంఖ్యలు రాబోయే జనాభా గణన తర్వాత అందుబాటులో ఉంటాయని గమనించండి. చరిత్ర: భారతీయులలో హిందువులు అనేక మంది కాశీ యాత్ర చేసుకుని రామేశ్వరం చూసిన తర్వాత కానీ పూర్తి కాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీ యాత్ర పూర్తి అవుతుందని, దేశంలోని సకల తీర్థములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ రామనాథ స్వామి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మించాడు. భారతీయ నిర్మాణ కళా వైభవాన్ని చాటి చెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపల నడిచే దారి దేశంలో అతి పెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణం వివిధ రాజులు నిర్మించారు. ఆలయంలోని పెద్ద భాగమైన నడువలేక గర్భగుడి తర్వాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల అనగా 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది. రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న
చేయబడుతున్న వంతెన ఉన్న ఈ ప్రదేశాన్ని సేతుకరై అనగా సేతు తీరం అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. రామనాథేశ్వర దేవాలయం దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాల వలె రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి దేవాలయం ప్రాకారం 4 వైపుల పెద్ద ప్రహరీ గోడలతో నిర్మితమై ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. 3వ ప్రాకారం బయట ప్రాకారం తూర్పు నుండి పశ్చిమం 690 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణం 435 అడుగులు. లోపలి ప్రాకారం తూర్పు నుండి పశ్చిమం 649 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణం 395 అడుగులు. ఆలయం మొత్తం స్తంభాల సంఖ్య 1212. ఆలయం లోపలి భాగం ఎత్తు 22 అడుగులు 7.5 అంగుళాలు. విశేషాలు: రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, బంగారం లాంటి మనుషులు, యాత్రికులు, రామనాథ స్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరిపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో ఉన్న ఒక దీవి రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేశాలు ఉన్నాయి. రామనాథ స్వామి గుడి, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం, ఇంకా చాలా ఉన్నాయి. దీవిలోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రంపై రైలు వంతెన అనగా పంబన్ రైలు వంతెన, రోడ్డు వంతెన అనగా ఇందిరాగాంధీ వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు 2.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడ్డాయి. రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు 2గా విడిపోతుంది. ఇక్కడ బీచ్ లో కూర్చుని సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూ ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. చెన్నై నుండి రామేశ్వరానికి దినసరి రైలు గలవు. ఇతర విశేషాలు: రామేశ్వరం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇచట శ్రీ కృతకృత్య రామనాథ స్వామి వారు ఉన్నారు. కాలక్రమేణా గుడి ఉన్న ప్రాంతం గుడిమూల కండ్రిగ గ్రామంలో కలుపబడింది. ఈ గ్రామంలో రంగనాథ, శ్రీరామ, ఎల్లమ్మ, గంటాలమ్మ ఆలయాలు ఉన్నాయి. వరి, రొయ్యలు ఇచట ప్రధాన పంటలు. హిందూ, క్రైస్తవ ఇచట ముఖ్య మతాలు. కొంతవరకు ముస్లిం జనాభా కూడా కలిగి ఉన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల శ్రీ బల్ల శ్రీరాములు గ్రామస్తుల సహకారంతో నిర్మించబడింది. బైర్రాజు ఫౌండేషన్ వారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రామేశ్వరం దేవస్థాన యాజమాన్యం గుడిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వాధికారులు ప్రభుత్వం సహాయ సహకారములను ఎప్పుడు అందిస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.